హలో ఫ్రెండ్స్, తెలివిగా చదవండి. చైల్డ్హుడ్ నుండి ఇప్పటి వరకు ఎన్నో మెమొరీస్ మైండ్లో ఉన్నాయి కదా. అవన్నీ ఇమేజెస్ అండ్ వర్డ్స్ రూపంలో ఉంటాయి. సందర్భాన్ని బట్టి మైండ్లో ఆలోచన రూపంలో రిపీట్ అవుతూనే ఉంటాయి. వర్డ్స్ కంటే ఎక్కువగా ఇమేజెసే రిపీట్ అవుతాయి. రిపీట్ అయిన ప్రతి మెమొరీ ఏదో ఒక సమయంలో స్ట్రాంగ్గా గుర్తున్నవే. ఆలోచనలు ఎలా అయితే రిపీట్ అవుతున్నాయో స్టడీస్ కూడా అలాగే రిపీట్ అయ్యేలా చేసుకోవాలి. ఎలానో చూద్దాం. చదివేటప్పుడు టాపిక్లోని హార్డ్ వర్డ్స్ని సెలెక్ట్ చేసుకొని వాటిని మాత్రమే ఎక్కువ టైం చూస్తే అవి ఒక ఇమేజ్ లాగా రిసీవ్ అవుతాయి. ఇమేజెసే ఎక్కువగా రిపీట్ అవుతాయి కాబట్టి ఇవి కూడా ఇమేజెస్ రూపంలో రిసీవ్ చేసుకుంటే అవి అలాగే రిపీట్ అవుతాయి. అయితే ఎన్నో ఆలోచనలతో ఉన్న మన మైండ్ స్టడీస్ రెపిటేషన్కి స్పేస్ ఇవ్వదు. అందుకే స్టార్టింగ్లో కొంచెం మైండ్ని ట్రైన్ చేయాలి. డైలీ నైట్ పడుకునే ముందు ఒక 15 మినిట్స్ మీరు చదివిన టాపిక్ ఇంకా క్యాప్చర్ చేసుకున్న ఇమేజెస్ మైండ్లో రిపీట్ చేసుకోండి. గ్రాడ్యువల్లీ ఇవన్నీ మన పర్సనల్ ఆలోచనలని రీప్లేస్ చేసి స్టడీస్కి సంబంధించిన ఆలోచనలు రిపీట్ అవుతాయి. రిపీట్ అయితే స్ట్రాంగ్గా గుర్తున్నట్టే కాబట్టి ఎలాంటి మెమొరీస్ రిపీట్ అవ్వాలి, ఎలాంటి మెమొరీస్ రిపీట్ అవ్వకూడదు అనేది మన చేతుల్లోనే ఉంది. అయితే ఇమేజ్ రూపంలో రిసీవ్ చేసుకున్న ఇన్ఫర్మేషన్ ఎక్కువ రోజులు క్లియర్గా ఉండదు, బ్లర్ అయిపోతాయి. అంతకుముందే కనెక్షన్స్ ఫామ్ అవ్వాలి. ఇలా చేస్తే స్ట్రాంగ్ మెమొరీ ఇంకా స్ట్రాంగ్ కనెక్షన్స్ డెవలప్ అవుతుంది. ఫ్రెండ్స్, ఈ కనెక్షన్స్ గురించి ఒక వీడియో చేశాను. ఆ వీడియో లింక్ డిస్క్రిప్షన్లో ఉంది, ఖచ్చితంగా చూడండి. ఈ ప్రాసెస్ని ఇప్పటి నుంచే స్టార్ట్ చేద్దాం. స్క్రీన్ పైన వర్డ్స్ ఉన్నాయి కదా, ఇమేజ్ లాగా రిసీవ్ చేసుకోండి. నైట్ పడుకునే ముందు ఒకసారి రిపీట్ చేసుకోండి. ఇంతే ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.